మాజీ మంత్రి కాకాని అరెస్ట్ అయ్యారు. రుస్తుం మైనింగ్ కేసులో A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేశారు. కేరళలో కాకాని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఏపీ పోలీసులు. 2 నెలలుగా విచారణకి రాకుండా కాకాని బయట తిరుగుతూ ఉన్నారు. అయితే విచారణకు రావాలంటూ ఇప్పటికే 3 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు ఏపీ పోలీసులు. నోటీసులకి స్పందించకపోవడంతో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. కేరళలో ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన కేరళ అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రుస్తుం సంబంధించినటువంటి ఆ కేసులో, రుస్తుం మైనింగ్ కేసులో A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని రోజులుగా విచారణకు హాజరు కావడం లేదు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు అంది అయినా కూడా విచారణకు రాకపోవడంతో ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ ఏపీ పోలీసు అరెస్ట్ చేశారు కేరళలో. ఆయన్ని ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సో మరి రైట్, పెద్ద ఎత్తున కాకాని అరెస్ట్ గతంలో పెద్ద ఎత్తున అటు వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు. వంశీ ఇంకా కొంత అనారోగ్య బారిన పడిపోయి జైలు జీవితం గడుపుతూనే ఉన్నారు. కొడాలి నాని పైన లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మొన్న విడుదల రజని, దాదాపుగా జగన్ మంత్రివర్గం కీలకమైన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్నారు. విడుదల రజని కూడా మొన్న ఈ మధ్య ఒక సంబంధించిన ఒక ఇండస్ట్రీ విషయంలో తను అక్రమంగా 10 కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ఏకంగా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ సంబంధించి యజమాని కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒక జాషు అనేటువంటి ఒక అధికారి కూడా అటు విడుదల రజనితో చేతులు కలిపి ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్టుగా చెప్తున్న నేపథ్యంలో విడుదల రజని కూడా మొన్న మధ్య తనకు కూడా కేసు నమోదైంది. పోలీసులు కూడా తనని కొంత గౌరవించడం లేదంటూ కూడా తను బయటకు వచ్చి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో తాజాగా కాకాని ముందుగా ఫస్ట్ మంత్రివర్గంలో చూస్తే కనుక వల్లభనేని వంశీ, ఆ తర్వాత కొడాలి నాని పైన లుక్అవుట్ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత ఇప్పుడు కాకాని గోవర్ధన్ అరెస్ట్ కావడం. ఇక పోలీసు విచారణకు హాజరైన దాంట్లో పేర్ని నాని కుటుంబం ఉంది. ఆయన ఏకంగా సివిల్ సప్లైకి సంబంధించిన సప్లై చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ఏకంగా తన గోడాన్లో దాచేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని విడుదల చేయకుండా వాటిని అక్రమంగా దారి మళ్లించే ప్రయత్నం కూడా చేశారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఆయన కూడా కొన్నిసార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ రకంగా చెప్తూ పోతే ఏపీ మంత్రివర్గంలో జగన్ హయాంలో పనిచేసిన మంత్రులందరూ కూడా ఏదో రకంగా విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంతమంది అరెస్ట్ అయిపోయి ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు. మరికొంతమంది లుక్అవుట్ నోటీసుల పేరిట ఈ రకంగా విచారణ తప్పించుకుంటూ బయట తిరుగుతున్నట్టు కనబడుతోంది. కాకాని గోవర్ధన్ గతంలో జగన్ ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో తాజాగా ఆయన పైన రుస్తుం సంబంధించినటువంటి మైనింగ్ కేసులో A4 గా ఆయన పేరును జోడించడం జరిగింది. కేరళలో కాకాని గోవర్ధన్ అక్కడ పర్యటిస్తుండగా అక్కడ ఆయన ఉండగా ఏపీ పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కేరళకు ఆయన కేవలం కేసు నుంచి తప్పించుకోవడం కోసం మాత్రం వెళ్ళిపోయారా? ఆయన ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? అసలు అక్కడికి వెళ్ళడం గల కారణం ఏంటి? ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని అక్కడి నుంచి కేరళ నుంచి ఏపీ వైపుగా తరలిస్తూ ఉన్నారు. 2 నెలలుగా విచారణకు రాకుండా తిరుగుతున్నటువంటి కాకాని ఎట్టకేలకు ఏపీ పోలీసులు కేరళ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకి మరి సాయంత్రం లేదా రేపటికల్లా, అంటే ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా తిరిగి ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏపీకి తీసుకొచ్చిన తర్వాత ఆయన విచారిస్తారు. ఆ తర్వాత అరెస్ట్, ఎందుకంటే డైరెక్ట్గా అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించడమా లేదంటే విచారణ కోసం కస్టడీ తీసుకోవడం అనేది ఉండబోతోంది. సో ప్రస్తుతానికైతే రేపు లేదా ఎల్లుండి కల్లా ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో రిమాండ్ విధిస్తారా, ఏం జరుగుతుందని మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. ఒకవేళ కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే ఏపీ గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో 2వ మంత్రి ఆయన అరెస్ట్ అయిపోయి జైలు జీవితం గడపడం అనేది, సో ఆయన మరి ఎలా ఉండవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో విచారణకు రావాలంటూ నోటీసులు పలుమార్లు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా బయట తిరుగుతూ దాటవేసే ధోరణులతో ఉన్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. లేదనంటే ఆయన విచారణకు హాజరై ఉంటే కనుక మరోలా ఉండేది పరిస్థితి. సో ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ని ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కొడాలి నాని పైన కూడా లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. కొడాలి నాని కూడా అనారోగ్య బారిన పడిపోయి అటు ముంబైలో చికిత్స తీసుకున్నారు, అక్కడ సర్జరీ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పైన కూడా నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా కాకాని గోవర్ధన్ అరెస్ట్ కాస్త ఆసక్తి రేపుతోంది. పెద్ద ఎత్తున కాకాన్ని అరెస్ట్ చేశారన్న వార్త మరోసారి వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి గయాస్ అందుబాటులో ఉన్నారు. గయాస్, కాకాన్ని అరెస్ట్ చేసినటువంటి అప్డేట్స్ అంతున్నాయి. అప్డేట్స్ ఏంటి అంటే మరీ ముఖ్యంగా కాకాన్ని అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంటి? మనోజ్, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో
ఆయన నియోజకవర్గంలో చాలా చోట వైట్ క్వార్జ్ అంటే అక్రమ మైనింగ్ చేసి పెద్ద ఎత్తున ఆయన విదేశాలకు వైట్ క్వార్జ్ తరలించి కోట్ల రూపాయలు దోచుకున్నాడనేది ఆరోపణ. దీని మీద ఆయన మీద కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన మీద కేసు నమోదవడం జరిగింది. ఆయన 4వ ముద్దాయి. అయితే ఆయన గత 2 నెలల నుంచి అరెస్ట్ చేస్తారని ఫరారవ్వడం జరిగింది. అయితే ఆయన బెయిల్ కోసము సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే బెయిల్ నిరాకరించడం జరిగింది. అయితే అతని మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదై ఉంది. అట్రాసిటీ కేసు ఉన్నందువల్ల బెయిల్ ఇవ్వడానికి వీలు కాదని కూడా హైకోర్టులో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అతను భరారీలోనే ఉన్నాడు, ప్రయత్నాలు అయితే చేస్తా వస్తున్నాడు. అయితే అదే విధంగా కోర్టు సెలవులు కాబట్టి ఇంకా అతను ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేక 7 పోలీస్ బృందాలు ఆయన కోసము తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా గత నెల రోజుల నుంచి గాలిస్తున్నారు. అయితే ఈ రోజు అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారని కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎస్పీ, అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ కూడా దీని మీద ఫోన్ చేసి అడిగినప్పటికీ వాళ్ళు దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకుని ఒక అజ్ఞాత ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు అయితే తెలుస్తుంది. మనోజ్, రైట్. ప్రజెంట్ గయాజ్ కేరళ నుంచి కాకాని గోవర్ధన్ ని ఏపీకి తరలిస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే 7 పోలీసు బృందాలు గత నెల నుంచి తిరుగుతున్నారు. అయితే కేరళలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికారని కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే అతన్ని ఇంకా నెల్లూరు జిల్లాకు తీసుకుని రాలేదు. అయితే ఇతన్ని పోలీసులు కూడా అంటే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశామంటే 24 గంటలు కోర్టుకు హాజరుపరచాలా. దానికోసం ఏంటంటే అతను ఎక్కడెక్కడ వైట్ క్వార్జీ ఎక్కడ ఇక్కడ కేరళ కాదు బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు దాన్ని ధృవీకరించారు. బెంగళూరులో కాకాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా కేరళ అన్నట్టుగా సమాచారం అందింది ఏపీ పోలీసులకు. కానీ ప్రస్తుతానికి బెంగళూరులో కాకాని అరెస్ట్ చేశారు. కాకాని బెంగళూరు నుంచి మరి కాసేపట్లోనే ఈరోజు రాత్రి కల్లా ఏపీకి తరలించే అవకాశం ఉంది. రేపు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. తదనంతరం కాస్త ఆసక్తి రేపుతోంది. ఎస్ గయాజ్, కాకాని అరెస్ట్ పైన వైసీపీ ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? ప్రధానంగా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఈ విషయం తెలియలేదు. ప్రస్తుతం ఫస్ట్ కేరళలో అరెస్ట్ చేశారన్నారు. అయితే అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతము అతన్ని అంటే మనకు ఆర్టీవీ తెలిసిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి కొద్దిసేపు కిందట బయలుదేరారు. హోస్పేట ఆ ప్రాంతంలో అతన్ని తీసుకొని వస్తున్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. అతన్ని ముందుగానే పోలీసులు అయితే చెప్పడం లేదు అరెస్ట్ చేశామని. అయితే అరెస్ట్ చేశామని చెప్తే కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే కాకాని 4వ ముద్దాయి కాబట్టి అతను మామూలుగా మంత్రికి ఉన్నప్పుడు ఎక్కడ ఏ క్వారీలో ఏ విధంగా చేశారో, అతను విదేశాలకి ఎలా పంపించారు అనే తదితర సమాచారాన్ని కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అప్పట్లో ఆయన ఈ క్వారీస్ మీద ఈ జెల్పిన్స్ ఇచ్చేసినప్పుడు కొన్ని ఆ ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. గిరిజనులు కూడా బెదిరించి అతను వాళ్ళ మీద దాడులు కూడా చేయించాడని కూడా కేసు నమోదై ఉండడం, మొత్తం మీద ఇతన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు చాలా రహస్యంగా ఉంచి విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. మనోజ్, రైట్ గ్యాస్. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రుస్తుం మైనింగ్కి సంబంధించినటువంటి ఆ కేసులో A4గా ఉన్నారు ఆయన. 2 నెలలుగా పలుమార్లు నోటీసులు వచ్చినప్పటికీ స్పందించకపోగా విచారణకు హాజరు కాకపోవడంతోనే ఎటకేలకి బెంగళూరులో ఉన్న సమయంలో ఆయన పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ని ఏపీకి తరలిస్తున్నారు పోలీసులు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి ఆయనపై ఎటువంటి చర్యలు ఉంటారో చూడాలి.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,